మీనా సంజు వాళ్ళకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. సంజు మేనత్తపై సాంబార్ పడడంతో మీనాని చాలా అవమానిస్తూ ఉంటారు. కట్ చేస్తే హాల్లో అందరూ కూర్చొని ఉంటారు. ఇక మీనా కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్య అని పిలుస్తుంది. పుస్తెల తాడు ఏదే అని ప్రభావతి మీనాతో అడుగుతుంది. కనిపించడం లేదు అత్తయ్య అని మీనా అంటే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక సత్యం, బాలు అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అవుతారు. బాలు మీనా దగ్గరికి వచ్చి మీనా ఎక్కడికి పోదు, సరిగ్గా వెతుకు అని మీనాతో చెప్తాడు. ఇక వెంటనే సంజు మేనత్త ఏదైనా పోవాలంటే అసలు ఉండాలి కదా, వీడే ఆ డబ్బులతో తాగేశాడేమో అని బాలుని చూపిస్తూ వెటకారంగా అంటుంది. పర్వాలేదు నాన్న, వెళ్ళిపోదాం, ఆ మాత్రం గోల్డ్ మనం కొనలేమా అని సంజు కోపంతో అంటాడు. ఆపండి అని గట్టిగా బాలు అరుస్తాడు. అందరూ సైలెంట్గా అయిపోతారు. చివరిసారిగా మన గదిలోకి ఎవరు వెళ్ళారు అని బాలు మీనాతో అడుగుతాడు. కాంతం అత్తయ్య గారే సాంబార్ పడిందని క్లీన్ చేసుకోవడానికి వెళ్ళింది అని మీనా అంటుంది. ఇక సంజు వాళ్ళ నాన్న కాంతంని షాక్గా చూస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాంతం వైపే చూస్తారు. ఇక కాంతం చాలా కంగారు పడిపోతూ సంజు వాళ్ళని చూస్తుంది. బాలు మాత్రం చాలా కోపంగా కాంతం వైపు చూస్తాడు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.